అందరికీ నమస్కారం. నేను మీ గుండాల సైదులు యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్. నిన్న బీసీ సింహ గర్జనలో మా అధినాయకుడు రామచంద్ర యాదవ్ గారు బీసీల పట్ల ఎంతటి నిబద్ధత, ఎంతటి బాధ్యతతోటి ఆయన సంకల్పించినటువంటి మహాసింహ గర్జనలో తను ఇంకొక ముందు అడుగు వేసి బీసీ రక్షణ చట్టం ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఆ 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే, మద్దతు ఇవ్వకపోతే, జీవోలు తీసుకురాకపోతే ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి, అలాగనే అంబేద్కర్ గారి మీద మనసాక్షిగా ప్రమాణం చేసి ఆమరణ నిరాహార దీక్షకు నేను పూనుకుంటానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట నాకు ఎంతగానో, ఒక నాయకుడికి ఉండవలసినటువంటి నిజమైనటువంటి సంకల్పం, ఎజెండా, లక్ష్యాన్ని ఛేదించేటువంటి ప్రణాళిక, దానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట తీరు నాకు నిజమే కదా, ఇలాంటి నాయకుల దగ్గరే కదా మా అలాంటి వాళ్ళు పనిచేయాల్సిందని చెప్పేసి నేను ఎంతగానో చలించిపోయాను. అలాగనే మొట్టమొదటి నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఒక తప్పు చేశానేమని చెప్పేసి ఒకసారి అనిపించినా కానీ, ఈరోజు రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం, బహుజనుల ఆత్మగౌరవం, 139 ఉపకులాల బీసీల యొక్క సమ్మేళనం, చరిత్ర, ఐకమత్యం, వారి యొక్క ఆత్మగౌరవం అనే అంశాలను తీసుకొని, అలాగనే ఈరోజు మాదిగలను ఏదో దూరంగా ఏదో వాళ్ళని వెలివేసి చూస్తున్నటువంటి వారి యొక్క సామాజిక వర్గాలను కూడా, చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చరిత్రను కూడా మళ్ళీ వెలికి తీసి జాంబవతి శ్రీకృష్ణుడి యొక్క ఒక దేవాలయాన్ని 2 తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉండేటట్టుగా, అనుకూలంగా ఉండేటట్టుగా మరోమారు ఆయన చేసినటువంటి వాగ్దానం అసలు అది ఈ చరిత్రలో నాకు తెలిసి ఇలాంటి నాయకుడు ఇంకా మనము చూస్తామో చూడమో అనేటువంటి ఇది ఉంది. అంటే ఇంకా మనం చూడలేమో అన్నట్టు ఇది ఉంది. ఆ రోజు అంబేద్కర్ గారు తన యొక్క జీవితాన్ని మొత్తం ధారాదత్తం చేసి ఈ ప్రజలకు ఏదైతే దిశానిర్దేశ చేయాలి అని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పుట్టినటువంటి అగ్రవర్ణ పేదలకు కూడా ఆయన చేసినటువంటి కమిట్మెంటు, అదే కమిట్మెంట్ని ఈరోజు మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు తను కార్యాచరణలో చూపిస్తున్నటువంటి విధానం చాలా నాకు మనసు కలిచివేస్తూ, అలాగే ఇలాంటి నాయకుని దగ్గర నేను పనిచేస్తున్నానని గర్వంగా తెలియపరచుకుంటూ, ఏప్రిల్ 11వ తారీఖున జరగబోవు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర తిరగా రాయబోయే రోజులు మనం చూస్తామని, ఆ నాయకుడికి మనం అందరం మద్దతుగా నిలిచి మనందరం కూడా ఈ బీసీ రక్షణ చట్టం ఏదైతే ఉందో, ఈ బీసీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో తిరిగి సాధించేంత వరకు కూడా మనమందరం కలిసికట్టుగా ప్రయాణించాల్సిన అవసరం కూడా ఉందని, అలాగనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటికి పెరుగుతున్నటువంటి హత్యా ఉదంతాలు, బీసీలపై దాడులు మనల్ని మరింత బలహీనంగా చేసేటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా పెను ప్రమాదం ముంచెత్తుంది. కాబట్టి బీసీ సంఘ నాయకులారా, బీసీ కుల సంఘాల నాయకులారా, అలాగనే బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంఘ నాయకులారా, నిజమైన నాయకుడు వచ్చారయ్యా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా బయటకు వచ్చి మన నాయకుడిని మనము మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగనే మీరు ఒక పార్టీ, బీసీల పార్టీ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక దమ్మున్న మొనగాడు పార్టీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి కలలుగన్నారు కదా. ఏదో నేను ఉద్యమాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఉద్యమ నాయకులు మనం బీసీలకు ఒక పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పి ఉన్నారు కదా. మీకు మరోమారు గుర్తు చేస్తున్నాను, మనందరం ఇప్పుడు ఈరోజు బీసీలకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా అందరినీ కూడా కూడగట్టుకొని
అందరినీ కూడా ఆయన సమాన గౌరవంగా ఇచ్చేటువంటి ఒక మంచి దేవుళ్ళు లాంటి మనిషి వచ్చినారయ్యా. ఛత్రపతి శివాజీ వంటి యుద్ధం మెలకువలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఛత్రపతి శివాజీ వంశంలో పుట్టినటువంటి నాకు తెలిసి ఆయన యొక్క వారసుడు మన రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మన యొక్క నాయకుడిని ఆ రోజు ఏదైతే ఛత్రపతి శివాజీ ఆయన యొక్క సైన్యం ఎంత ధైర్య సాహసాలతోటి ఒక బలమైనటువంటి గెరిల్లా యుద్ధాలతోటి శత్రుసేనలను మోహరించి శత్రువులను అంతం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ అంబేద్కర్ గారి పుణ్యమా అని చెప్పేసి అలాంటి యుద్ధాలు చేయాల్సిన పని లేదు. మనము కేవలం రాజ్యాంగబద్ధంగా మనకున్నటువంటి హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలతోటి మనందరం ఏమి లేదు సమూహమయ్యి ఐకమత్యమయ్యి మనం ఒకరికొకరు పరస్పరం మనం గౌరవించుకుంటూ మన యొక్క ఈ బలమైనటువంటి నినాదాన్ని బహుజన విధానాన్ని మనము మనస్ఫూర్తిగా మనసులో గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరు చేయి కలుపుకుంటూ ఈ బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయుటకై ఎలాంటి కుట్రపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి సామ్రాజ్యాలు ఇక్కడికి తావివ్వకుండా ఇలాంటి సామ్రాజ్యవాదులకు మరియు ఈ కులాహంకారులకు రెండోది ఈ రెండు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులకి మనము సవాలుగా మారి భారత రాజ్యాంగం మనకి ఏదైతే అనుసరించి మనకి ఈ యొక్క రక్షణకు సంబంధించినట్టు కావచ్చు హక్కులకు సంబంధించిన విధానాన్ని తోటి మనం అందరం కూడా ఒక సైనికుల్లాగా ఒక యుద్ధ ప్రాతిపదికన మనందరం కలిసి రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి ఆమరణ నిరాహార దీక్ష సంబంధించినటువంటి దానికి పల్నాడు జిల్లా కేంద్రంగా కూడా మేము కూడా ఆయనకి మద్దతుగా మేము కూడా ఇక్కడ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మేము కూడా దానికి సమిధులం అవడానికి మేము కూడా ఆయన యొక్క కష్టంలో భాగం పంచుకోవడానికి పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బీసీ నినాదం అని చెప్పేసి మళ్ళీ అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క దోపిడీ నుంచి రక్షించే విధంగా మన యొక్క కార్యాచరణ ఉండబోతుందని ఈ పల్నాడు జిల్లా కేంద్రంగా మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగనే ప్రధానమైనటువంటి నిన్న చెప్పినటువంటి మన అన్న రామచంద్ర యాదవ్ గారు జాంబవతి శ్రీకృష్ణుడు ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఇక సామాజిక ధర్మాన్ని సామాజిక స్పృహను మనకి ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో మీరు వేరు అని చెప్పేస్తున్నారు కదా వారికి కనువిప్పు కలిగేలా ఒక కార్యాచరణ కూడా జరగబోతుందని చెప్పేసి నేను సభలో మనకి మాట ఇచ్చి ఉన్నారు. ఆయన స్పష్టంగా తెలియపరిచారు. మాట ఇచ్చినాడంటే మాట తప్పడు అంతే. వారు మాట తప్పుతారే కానీ మన అన్న మాట తప్పడు. అదే అంశంతో పాటు ఆయన ఈరోజు తలపించినటువంటి ఆయన యొక్క ఇంతటి భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క భారాన్ని ఆయన మోస్తున్నప్పటికీ ఆయనకి మనము ఉడతా భక్తిగా ఆ భగవంతుని ప్రతి ఒక్కరం కూడా మనము ప్రార్థించి ఆయన ఆయురారోగ్యాలతో పాటు ఆయనకి ఎలాంటి కష్టం రాకుండా ఆయన ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడాలని చెప్పేసి అలాగనే అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకి ముఖ్యంగా ఉందని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను. ఆయన వెంట నడవడానికి ఆయన వెంట ప్రయాణించడానికి ఆయన ఉద్యమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా జిల్లాల వారికి మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బహుజన మిత్రులారా అలాగనే ఎస్సీ ఎస్టీ దళిత బహుజన మిత్రులారా అలాగనే అగ్రకులంలో నలిగిపోయినటువంటి విసుగు పొందినటువంటి నా తోటి సామాజిక వర్గ మిత్రులారా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మీరు మన అన్న రామచంద్ర యాదవ్ గారు తలపిస్తున్నటువంటి మహాయజ్ఞాన్ని మహా ఉద్యమాన్ని మనము మహాసంగ్రామంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరం చేయి కలపాలా. ప్రతి నియోజకవర్గం నుంచి ఈ దోపిడీ వర్గాల చేత ఫస్ట్ పీడింపబడినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటికి రండి. మనందరం కలిసి పనిచేద్దాము. మన యొక్క హక్కులను మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని తెలియపరుచుకుంటున్నాను. మీరు ఎలాంటి
ఎలా ప్రలోభాలకి మీరు ఇంకా ఇంకా లొంగవలసిన పని లేదు. ఎలాంటి అంశాలకు కూడా మీరు భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మనకు ఒక బలమైన నాయకుడు రామచంద్ర యాదవ్ గారు బలంగా మనకు కనిపిస్తున్నారు. ఆయన యొక్క దిశ, నిర్దిశ ప్రతి ఒక్కటి కూడా మనకి ఆత్మగౌరవాన్ని నింపే విధంగా ఉంది. గానీ ఎక్కడ కూడా ఈ దుర్మార్గులు డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించారు. కానీ మన అన్న తను ఆర్థికంగా అన్ని విధాలుగా స్థిరపడి ఉండి తన యొక్క అన్ని హంగులు ఉన్నప్పటికీ కూడా ఆయన సొంత డబ్బుతోటి, ఆయన యొక్క శ్రమతోటి, ఆయన యొక్క విధానంతోటి ఆయన ముందుకెళ్తున్నారు. మనం కూడా ఆయన యొక్క కష్టంలో భాగం పంచుకోవాలని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను. మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు ప్రయాణించాలి అంటే ఐకమత్యత రావాలి. ఐకమత్యత ఉండాలంటే ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకుందాం. ఈ క్రమశిక్షణ అంటే ఏంటంటే మన మన యొక్క భద్రత కోసం మన క్రమశిక్షణ కూడా అవసరం ఉంది అన్న. అందరూ కూడా మన పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత బహుజన బిడ్డలారా, అలాగే అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి ఉన్న మిత్రులారా, తమ్ములారా అందరికి కూడా నేను విన్నవించి మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా అలాగనే మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానయ్యా. మనందరం కలిసికట్టుగా ఉండి ఒక ఉద్యమం చేద్దాము. మన అన్న రామచంద్ర యాదవ్ గారి యొక్క ఆయనకి బలాన్ని చేకూర్చుదాము. మన పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ. ఇక ఈ దుర్మార్గుల చేతిలో మనము బానిసలుగా బ్రతకవలసినంత అవసరం లేదని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా తెలియపరచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ తీసుకోండి, 9494153564. ఈ నంబర్కి మీరు నన్ను సంప్రదించండి. మన అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో అన్ని విధాల కమిటీలు వేద్దాము. ఆ కమిటీల్లో స్పష్టంగా ఉద్యమ స్ఫూర్తితోటి, అలాగే ఈ సామాజిక భద్రత కోసం, ఈ సామాజిక స్పృహ కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క రక్షణ కోసం మనము ఒక సోల్జర్ లాగా పనిచేద్దాం రండయ్య. మీకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, ప్రాధేయపడుగుతున్నాను. మనం ఈ భారత చైతన్య యువజన పార్టీలో ఫస్ట్ మనం మెంబర్షిప్తో పాటు అలాగే నాయకత్వాన్ని కూడా మనం పటిష్టవంతంగా బలంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, అలాగే ప్రతి గడపలో కూడా మనం ఒక బలమైన నాయకుడిని మనం తయారు చేసుకునే విధంగా మన పార్టీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ప్రయాణిద్దామని చెప్పేసి తెలియపరచుకుంటున్నానన్న. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, అంటే ఆయన యొక్క ఉద్యమంలో నాకు ఒక భాగాన్ని కల్పించినటువంటి, నాకు ఒక ప్రాధాన్యత కల్పించినటువంటి మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ రామచంద్ర యాదవ్ గారికి మరీ ముఖ్యంగా ఆయనకి పాదాభివందనములు చేస్తున్నాను. ఎందుకంటే అట్లాంటి బలమైన నాయకుడి దగ్గర నేను పనిచేయడానికి నేను ఎంతో పుట్టి ఉన్నానని చెప్పేసి నా తల్లిదండ్రులు సాక్షిగా, అలాగే నేను నమ్ముకున్నటువంటి నా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అయ్యా ఎక్కడ కూడా నా మాట కాదు కదా, నా పొల్లు అక్షరం కూడా పొల్లు పోకుండా, అలాగనే అబద్ధం లేకుండా, అలాగనే ట్రాన్స్పరెంట్గా ఈ ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన నన్ను గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. అలాగనే ఎక్కడ కూడా అబద్ధాలకు, మాయలకు చోటు ఇవ్వకుండా ఈ రెండు రాజకీయ పార్టీల్లో జరుగుతున్నటువంటి అవినీతికి అలాంటి పద్ధతి, విధానం ఈ పార్టీలో ఉండదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా బలంగా నమ్ముతున్నాను. మీరు రానున్న రోజుల్లో చూస్తారు. మీరు ఎలాంటి సందేహాలకు మీరు తావివద్దండి. ఖచ్చితంగా ఈ బహుజన ఉద్యమాన్ని, ఈ బహుజన రాజ్యాన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భద్రతను కాపాడుకునే దిశలో భారత చైతన్య యువజన పార్టీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి మనం మనస్ఫూర్తిగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థను అరికట్టేందుకు మనందరం కలిసికట్టుగా ఉండవలసినటువంటి అవసరం కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని సాక్షిగా మనం కూడా ఈ మహాసంగ్రామంలో నేను కూడా భాగస్వామిని అవుతాను, నాది కూడా ఒక చేయి ఉండాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయండి. జై భీమ్, జై భారత్, జై ఆర్సీవై, జై వర్ధిల్లాలి భారత చైతన్య యువజన పార్టీ.